హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో SQL Server 2019 ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తానన్నమాట. సో ఈ SQL Server అనేది ఒక RDBMS సిస్టమ్. నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. అండ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఈ పేజ్లో మీరు కొంచెం డౌన్కి వచ్చినట్లయితే మనకి 2 స్పెషలైజ్డ్ ఎడిషన్స్ ఉంటాయి. ఈ రెండు కూడా ఫ్రీ ఎడిషన్స్ అనమాట. సో ఒకటి వచ్చేసి డెవలపర్, ఇంకొకటి ఎక్స్ప్రెస్. డిఫరెన్స్ ఏంటి అంటే ఈ డెవలపర్ ఎడిషన్ వచ్చేసి నాన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్కి అండ్ ఇంకా డెస్క్టాప్ వెబ్ సర్వర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ ఎడిషన్లో మనకి స్టోరేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్ప్రెస్ అనేది అవసరం అవుతుంది. మనకు ప్రస్తుతానికి మనం జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి డెవలపర్ ఎడిషన్ సరిపోతుంది. సో దీని మీద డౌన్లోడ్ నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇది .exe ఫైల్ డౌన్లోడ్ చేయడానికి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఫైల్ నేము SQL 2019 SSCI dev అని వస్తుంది నేమ్ ఇలాగా. సో మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఈ ఎక్సీ ఫైల్ సేవ్ అయినాక మీరు ఆ పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళి క్లిక్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా దీని మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఆ ఎక్సీ ఫైల్ రన్ చేయడానికి ఓపెన్ అవుతుంది. సో ఇది డివైస్ని చేంజెస్ చేయడానికి ఓకేనా అని అడుగుతుంది అనమాట. సో నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేశాక మనకి ఈ SQL Server 2019 డెవలపర్ ఎడిషన్ కనిపిస్తుంది కదా. దీంట్లో మనకి 3 ఇన్స్టాలేషన్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బేసిక్, ఇంకోటి కస్టమ్, ఇంకొకటి డౌన్లోడ్ మీడియా. సో మనకి బేసిక్ అండ్ కస్టమ్ ఎక్కువ హెల్ప్ అవుతాయి. కస్టమ్ అనేది ఏంటి అంటే మీరు ఒకసారి SQLలో ప్రో అయిపోయాక మీకు కావాల్సిన ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు కస్టమ్ చూస్ చేసుకుంటే అందులో మీకు కావాల్సిన ఫీచర్స్ని మీరు టిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్లో ఏంటంటే బేసిక్గా SQL సర్వర్ని యూస్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి. సో నేను ఇక్కడ మీకు బేసిక్ని చూపిస్తున్నాను. సో బేసిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా లైసెన్స్ టర్మ్స్ కనిపిస్తాయి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేశాక మనకి ఇలాగ ఇన్స్టాలేషన్ లొకేషన్ కనిపిస్తుంది. సో ఏ లొకేషన్లో మనకి ఇది ఇన్స్టాల్ అవ్వాలి అనేది నేను డిఫాల్ట్గా వచ్చిన లొకేషన్ని ఉంచేస్తున్నాను. దెన్ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఇప్పుడు కావాల్సిన ప్యాకేజెస్ అన్నిటినీ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ప్యాకేజెస్ అన్నిటినీ ఏవైతే అవసరం అవుతాయో వాటన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది.
సో వన్స్ ఇది ఇన్‌స్టాల్ అయ్యాక మనకి ఇక్కడ ఇలా చూపిస్తుందండి. ఇన్‌స్టాలేషన్ హాస్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో ఇక్కడ మనము ఆ యొక్క ఇన్‌స్టెన్స్ నేమ్ చూడొచ్చు. సర్వర్ లోకల్ హోస్ట్ ఏంటి అనేది. అలాగే ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇన్‌స్టాల్ లాగ్ ఫోల్డర్ అనమాట. అంటే మనం ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని ఓపెన్ చేసినప్పుడల్లా ఆ లాగ్స్ అన్నీ కూడా ఈ లొకేషన్‌లో స్టోర్ అవుతాయి. సో వర్షన్ ఇది అండ్ ఫీచర్స్ ఇన్‌స్టాల్డ్ ఇక్కడ అయి ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చాక మనం ఏం చేయాలంటే దీనికి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ నౌ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఇక్కడ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ SQL Server 2019 మనకి ఇన్‌స్టాల్ అయింది. సో ఇక్కడ 1 రోస్ అఫెక్టెడ్ అని వచ్చింది కదా! సో ఇలా వచ్చింది అంటే మనము సక్సెస్‌ఫుల్‌గా SQL Server 2019 ఇన్‌స్టాల్ చేశాము అని. సో ఇలా అయ్యాక మీరు ఈ విండోని క్లోజ్ చేశాక సో మనకిప్పుడు RDBMS సిస్టమ్ డౌన్లోడ్ అయ్యింది. SQL సర్వర్ ఏంటి? ఒక RDBMS సిస్టమ్. ఆ RDBMS సిస్టమ్‌లో మనం ఏం చేయగలము? డేటాబేసెస్‌ని, టేబుల్స్‌ని స్టోర్ చేయగలము. వాటిని మేనేజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేయాలి అంటే మనకి ఇంకొక టూల్ కావాలి. అదేంటి అంటే SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. మనం మేనేజ్ చేసే స్టూడియో. అది కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇన్‌స్టాల్ SSMS మీద క్లిక్ చేస్తే మనకి ఇది రీడైరెక్ట్ అయ్యి ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ డౌన్లోడ్ ఫర్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 18.10 వర్షన్. సో మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ పర్టికులర్ EXE ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు నేమ్ చూస్తే SSMS సెటప్ ENU అని వచ్చింది కదా! మనకి ఇది ఫైల్ నేమ్ అనమాట. సో దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది ఈ .exe ఫైల్ డౌన్లోడ్ అవ్వడానికి. ఓకే. నౌ మనకి SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో EXE ఫైల్ డౌన్లోడ్ అయింది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనకి SSMS సెటప్ ENU ఇన్‌స్టాల్ అయ్యాక మనం దీని మీద క్లిక్ చేస్తామన్నమాట. సో ఇది క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ ఇన్‌స్టాల్ టు బిగిన్ అని వచ్చింది కదా! ఇక్కడ మీరు లొకేషన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డిఫాల్ట్‌గా వచ్చిన లొకేషన్‌ని మీరు ఉంచేసి ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే అగైన్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోకి ఏమైతే కావాలో ఆ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఇన్‌స్టాల్ చేస్తుంది. సో మనకి ఇది ఇన్‌స్టాల్ అయ్యాక ఇలా వస్తుందన్నమాట సెటప్ కంప్లీటెడ్ అని. సో మనం వన్స్ దీన్ని ఇలా క్లోజ్ చేస్తామన్నమాట. సో క్లోజ్ చేశాక మనకి విండోస్‌లోకెళ్ళి మీరు SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని క్లిక్ చేయండి. ఇలా వస్తుందన్నమాట మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలాగా ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో మనము ఇన్స్టెన్సెస్‌ని చూస్ చేసుకోవాలి. ఆ SQL సర్వర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాలన్నమాట.
సో ఇలా మీకు ఆ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్స్ టుడే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వర్ టైప్ వచ్చేసి డేటాబేస్ ఇంజిన్. సర్వర్ నేమ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇలా క్లిక్ చేయండి. బ్రౌజ్ ఫర్ మోర్ అని క్లిక్ చేస్తే ఇవి ఇన్స్టాన్సెస్ అనమాట. ఆ డేటాబేస్ ఇంజిన్కి ఏమేమి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఇన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఉన్నది డిఫాల్ట్గా ఉంచేసాను అనమాట. సో ఇది నేను యూజ్ చేసే సర్వర్ నేమ్. అండ్ వన్స్ అది వచ్చేసాక మనము కనెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ డేటాబేస్ ఇన్స్టెన్స్కి అది కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా అయిపోయాక మనకి ఇప్పుడు టోటల్గా RDBMS సిస్టమ్ని ఇన్స్టాల్ చేసాము. దాన్ని యాక్సెస్ చేసి మేనేజ్ చేయడానికి మేనేజ్మెంట్ స్టూడియోని ఇన్స్టాల్ చేసామన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడానికి న్యూ క్వెరీ విత్ కరెంట్ కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఒక శాంపిల్ చూపించడానికి. అండ్ మీరు ప్యారలల్గా ఇక్కడ చూసినట్లయితే మనకి డేటాబేసెస్ అండ్ ఫోల్డర్ ఉంది కదా, ఇది డిఫాల్ట్గా వచ్చిన డేటాబేసెస్ అనమాట. సో ఇలా ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ SQL ట్యూటోరియల్, ప్రాక్టీస్, ఇవనేవి డేటాబేస్ సింబల్స్ మీరు చూసినట్లయితే అండర్ దిస్ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి చూడొచ్చు. సిస్టమ్ టేబుల్స్, DBO.employee ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా మనం క్లిక్ చేశాక ఏమవుతుంది అంటే టేబుల్స్ కింద మనకి టేబుల్స్ కిందకి వచ్చినట్లయితే DBO.employee అనేది ఒక టేబుల్ అనమాట. ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం ఈ టేబుల్ని చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి ఉంది. సో ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్, జాబ్ నేమ్, మేనేజర్ ఐడి, హైయర్ డేట్, వాళ్ళ శాలరీ, కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి ఉన్నాయి. సో ఇక్కడ మనము ఈ టేబుల్ కింద కాలమ్స్ చూడొచ్చు. అలాగనే కీస్ ఏమున్నాయంటే దానికి ప్రైమరీ కీ ఉంది. దాని మీద ఇంకా ఏమైనా కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు, ట్రిగ్గర్స్ ఏమీ లేవు. ఇండెక్సెస్ ఏమైనా క్రియేట్ చేశారా అంటే అవును, ఒక ఇండెక్స్ ఉందన్నమాట. దేని మీద, ప్రైమరీ కీ ఎంప్లాయీ మీద ఉంది. అలాగే స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చున్నారు. సో నార్మల్గా మనము ఓన్గా టేబుల్ని క్రియేట్ చేసినా ఇలాగే మనకి దాంట్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, దాని మీద ఏమేమి కీస్ ఉన్నాయి, ఏమేమి కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో నేను ఇవన్నీ క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఒక శాంపిల్ ఈ DBO.employeeలో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది జస్ట్ చూడడానికి సింపుల్ క్వెరీ రాస్తున్నాను అనమాట. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, స్టార్ అంటే అందులో ఉండేది మొత్తం, ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి అనేది మనం తీసుకోవాలి. సో ఏ టేబుల్ నుంచి అనేది తీసుకునే ముందు ఫస్ట్ మనము ఆ టేబుల్ ఏ డేటాబేస్లో ఉందో తీసుకోవాలి. సో ప్రాక్టీస్ అనే డేటాబేస్లో ఉంది. దెన్ ఆ టేబుల్ నేమ్ ఏంటి, DBO.employee. సో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అండ్ ఎవ్రీ SQL స్టేట్మెంట్ కొలన్తో ఎండ్ అవుతుంది. సో మనం సెమీకోలన్ పెడతాం. ఇక్కడ పెట్టాక దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమైంది, ఈ పర్టికులర్ ఎంప్లాయీ టేబుల్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అయింది. సో దిస్ ఇస్ జస్ట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్. మనం నెక్స్ట్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, క్వెరీస్ ఎలా రాయొచ్చు, ఈ క్వెరీలో మనకి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఒక్కొక్క సినారియోకి క్వెరీ ఏ విధంగా రాయొచ్చు, అండ్ కొన్ని సినారియోస్కి ఏంటి అంటే క్వెరీని మనము డిఫరెంట్ టైప్స్లో రాయొచ్చు అనమాట. అంటే ఒక పర్టికులర్ సినారియోకి 2 or 3 వేస్లో మనం క్వెరీని రాయొచ్చు. సో అవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చేసి చూపిస్తాను. సో డెఫినెట్గా ఆ వీడియోస్ అన్నీ మస్ట్ వాచ్ చేయండి. మీకు డెఫినెట్గా ఇది ఇంటర్వ్యూస్లో కానీ మీరు ఓన్గా నేర్చుకునేదానికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.